నరికేస్తాము చిక్కేస్తాము మేము వస్తాయని డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళీ ఏమన్నాడు మళ్ళా చెప్పు పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏంది మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు బాగా బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలో మళ్ళీ చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి